వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ తర్వాత ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయో చూద్దాము. ఇంతకుముందు వీడియోలో చూసినట్టుగా మనకి 10th క్లాస్ తోటి కొన్ని జాబ్స్ కూడా ఉన్నాయి. ఆ జాబ్స్ తో పాటుగా అంటే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క కుటుంబ పరిస్థితి సరిగా లేనప్పుడు, వారికి ఆ ఉద్యోగం చేయడం ఇష్టం ఉన్నప్పుడు వారు 10th క్లాస్ తోటి చేసేటువంటి ఉద్యోగాలు చేసుకోవచ్చు. అయితే దాంతో పాటుగా ఉద్యోగం చేయడం ఇష్టం లేకున్నా, లేదంటే వారి కుటుంబ పరిస్థితి సహకరించినా కూడా ఈ రకరకాల కోర్సులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 10th క్లాస్ తర్వాత. ముఖ్యంగా మనకి 7 రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి. దాంట్లోపల నెంబర్ 1 డిప్లొమా కోర్స్, ఫైన్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ITI, IIIT, స్పెషల్ కోర్సెస్, తర్వాత ఇంటర్మీడియట్. ఇవి మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. దాంతో పాటు అయితే ఏ కోర్స్ తీసుకున్నా కూడా, ఈ 7 టైప్స్ లో ఉన్నటువంటి ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఆ కోర్స్ లో మొత్తం మీద ఏ సీట్స్, ప్రతి సీటు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉన్న రిజర్వేషన్ పాలసీ ప్రకారంగా ఫిల్ చేయబడతాయి. ఆ రిజర్వేషన్ పాలసీ ఏంటి మనకు అంటే క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది అన్నమాట దీని లోపల. అది ఇలా BCAకి 7%, BCB 10%, BCC 1%, BCD 7%, BCE 4%, SC 6%, SC 15%, EWS 10%, Sports 2%, PH 4%, Open or General remaining 34% is the Open or General category. ఈ ఓపెన్ జనరల్ కేటగిరీలో ఎవరికి మెరిట్ ఎక్కువ వస్తే రిజర్వేషన్ తో సంబంధం లేకుండా, ఏ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు కూడా వారికి ఎక్కువ మార్కులు వచ్చినట్టయితే ఈ ఓపెన్ కేటగిరీ లోపల సీట్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా ఉమెన్ కి 33% రిజర్వేషన్, అంటే ఇలా క్యాస్ట్ వైజ్ గా కానీ లేదంటే ఓపెన్ కేటగిరీలో ప్రతి ఒక్క రిజర్వేషన్ లోపల మళ్ళీ దాని లోపల 33% ఉమెన్ కి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి 10 సీట్లు జనరల్ లో ఉన్నాయనుకుంటే దానిలో నుండి మళ్ళీ ఒక 3 సీట్ల వరకు ఉమెన్ కి ఇవ్వడం జరుగుతుంది. లేదు BCB లోపల ఒక 10 సీట్లు ఉన్నాయనుకుంటే దాని లోపల 3 సీట్లు మళ్ళీ ఉమెన్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి కేటగిరీ లోపల మళ్ళీ ఓపెన్ కేటగిరీ కలిపి ఉమెన్ కి కూడా 33% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ ప్రకారంగానే మనకు ప్రతి కోర్స్ లోపల సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని లోపల ఫస్ట్ కోర్స్ ఏంటి మనకంటే డిప్లొమా కోర్సెస్. ఈ డిప్లొమా కోర్సెస్ అనేటువంటివి మనకి 3 years డ్యూరేషన్ ఉంటుంది, 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. ఈ డిప్లొమా కోర్స్ లో జాయిన్ కావడానికి స్టూడెంట్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ లో ఉన్నప్పుడే పాలిసెట్ అనేటువంటి గవర్నమెంట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ని రాయాల్సి ఉంటుంది. వారు దానిలో వచ్చినటువంటి మెరిట్, దానిలో వచ్చినటువంటి మార్క్స్ ని బట్టి, దానిలో వచ్చినటువంటి ర్యాంకును బట్టి వారికి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత మంచి ర్యాంక్ వస్తే వారికి అంత మంచి రెప్యూటెడ్ కాలేజ్ లోపల సీట్ రావడం జరుగుతుంది. ఈ మొత్తం మనకి ఈ డిప్లొమా కోర్సెస్ మనకి 3 రకాలుగా ఉంటాయి. అవి టెక్నికల్, నాన్ టెక్నికల్, థర్డ్ వన్ ఇస్ అగ్రికల్చర్. ఈ ఫస్ట్ టెక్నికల్ లోపల ఏం కోర్సులు ఉంటాయి మరి? ఈ టెక్నికల్ లోపల మనకి పాలిటెక్నిక్ ఉంటుంది, టూల్ డిజైన్ ఉంటుంది, తర్వాత ప్లాస్టిక్ టెక్నాలజీ, రకరకాల కోర్సులు ఉంటాయి మళ్ళీ ఈ టెక్నికల్ లోపల. అది వేరొక వీడియో లోపల చూద్దాం. ప్రస్తుతానికైతే ఒక చిన్న అవగాహన కోసం ఇక్కడ చెబుతున్నాను. సో టెక్నికల్ లోపల ఈ కోర్సులు ఉంటాయి. తర్వాత నాన్ టెక్నికల్. ఈ నాన్ టెక్నికల్ లోపల ఈ డిప్లొమా కోర్సెస్ నాన్ టెక్నికల్ లోపల మనకి హోమ్ సైన్స్, డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గవర్నమెంట్ టెక్నాలజీ, ల్యాండ్స్కేప్ టెక్నాలజీ, ఇటువంటి కోర్సులు ఉంటాయి నాన్ టెక్నికల్ లోపల. తర్వాత దీని లోపల మనకి మూడవది వచ్చేసి డిప్లొమా కోర్స్ ఇన్ అగ్రికల్చర్. ఈ డిప్లొమా కోర్సెస్ అగ్రికల్చర్ లోపల ఈ అగ్రికల్చర్ కోర్సులు అనేవి 2 years డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది, కానీ ఇంజనీరింగ్ లోపల మాత్రమే 3 years డ్యూరేషన్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీరు గమనించగలరు. సో ఈ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ లోపల ముఖ్యమైన కోర్సు అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ వెటర్నరీ, డిప్లొమా ఇన్ సెరికల్చర్, డిప్లొమా ఇన్ ఫిషరీస్, డిప్లొమా ఇన్ పౌల్ట్రీ, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ ఒకటి మాత్రం 3 years అంటే 3 సంవత్సరాల వ్యవధితో ఉంటుంది. కాబట్టి ఇది కూడా అంటే ఈ ఒక కోర్సు ఒక 1 year ఎక్స్ట్రా టైం ఉంటుంది అనమాట. సో ఈ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ లో అందరికీ కూడా
ఫార్మర్స్ అంటే ఫార్మర్స్ యొక్క పిల్లలకి లేదంటే రూరల్ ఏరియా లోపల చదువుకున్నటువంటి పిల్లలకి రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఎక్కువ సీట్లు వారికి కేటాయించడం జరుగుతుంది. తర్వాత మరి ఏం జాబ్స్ ఉంటాయి, ఈ డిప్లొమా కోర్సులు చేసిన తర్వాత ఎటువంటి జాబ్స్ ఉంటాయి, డిప్లొమా కోర్స్ చేయడానికి కారణాలు ఏమిటి అంటే ముఖ్యంగా ఈ టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్ళకి ఈ డిప్లొమా కోర్స్ అయిపోగానే జాబ్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా జూనియర్ ఇంజనీర్ జాబ్ అనేటువంటిది గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అంటే ఈ జాబ్స్ కూడా ప్రైవేట్ సెక్టార్ లోపల కూడా ఎన్నో రకాల జాబ్స్ వీరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ లో కనుక డిప్లొమా చేసినట్లయితే ఏయూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తర్వాత ప్రైవేట్ కంపెనీ లోపల కూడా ఎన్నో రకాలుగా అంటే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ లోపల ఎన్నో రకాల జాబ్స్ కూడా వీళ్ళకి ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ మరి లేదు, ఒకవేళ డిప్లొమా కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తారు, ఒకవేళ జాబ్ రానట్లయితే లేదంటే జాబ్ వారికి ఇష్టం లేనట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే వారు నెక్స్ట్ డైరెక్ట్ గా లాటరల్ ఎంట్రీ లోపల అంటే వీరు మళ్ళీ ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ బీటెక్ కోసం అంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళైతే టెక్నికల్ కోర్సులు చేసిన వాళ్ళందరూ కూడా ఈసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లోపల జాయిన్ అవుతారు. అంటే ఇంటర్మీడియట్ ఇక్కడ లేదు కాబట్టి ఇంటర్మీడియట్ ప్లేస్ లోపల డిప్లొమా కోర్స్ చేశారు కాబట్టి ఈ డైరెక్ట్ గా వీళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్ కి ఎలిజిబిలిటీ వస్తుంది వాళ్ళకి. దానికి వారు ఈసెట్ ఎగ్జామ్ రాయాలి. అట్లాగే మర్చెంట్ నేవీ చేయొచ్చు వారు ఈ టెక్నికల్ నాన్ టెక్నికల్ కోర్సులు చేసిన వాళ్ళు, లేదంటే మెరైన్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. అగ్రికల్చర్ డిప్లొమా అగ్రికల్చర్ చేసిన వాళ్ళు బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ చేయొచ్చు. వారు కూడా సేమ్ ఇట్లాగే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అగ్రిసెట్ రాయాల్సి ఉంటుంది. ఈ అగ్రిసెట్ రాసిన వాళ్ళు డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ బిఎస్సి అగ్రికల్చర్ హానర్స్ సెకండ్ ఇయర్ లోపల చేయడం జరుగుతుంది డైరెక్ట్ గా. తర్వాత బిఎస్సి హార్టికల్చర్ కూడా త్రూ అగ్రిసెట్ తోనే జరుగుతుంది. అట్లాగే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా సెకండ్ ఇయర్ లోపల బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీర్ లోపల చేయడం జరుగుతుంది. ఇవి డిప్లొమా కోర్సెస్ గురించి. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకు ఉండేటువంటి వేరే కోర్సులు ఫైన్ ఆర్ట్స్. ఈ ఫైన్ ఆర్ట్స్ లోపల మనకి డ్యూరేషన్ అనేది 2 నుండి 5 సంవత్సరాల వరకు 2 to 5 years డ్యూరేషన్ ఉంటుంది. వాటి లోపల పెయింటింగ్, వీడియోగ్రఫీ, అప్లైడ్ ఆర్ట్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్ మేనేజ్డ్ బై ద తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి. దెన్ అదర్ కోర్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ డ్యూరేషన్ ఈ కోర్సులకి 1 to 2 years ఉంటుంది. దాని లోపల డ్యాన్స్, మ్యూజిక్, యాక్టింగ్, మిమిక్రీ, స్కల్ప్చర్ ఈ 5 రకాలైనటువంటి కోర్సులు ఉంటాయి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లోపల. సో ఈ రకంగా విద్యార్థులు 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా కోర్సు కానీ, ఫైన్ ఆర్ట్స్ కోర్సు కానీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్సు కానీ ఇటువంటి రకాల దీని లోపల వారికి ఇష్టమైనటువంటి కోర్సు ఎంచుకోవచ్చు. ఈ 3 రకాలు కాకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియో లోపల ఇంకా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎటువంటి కోర్సులు ఉన్నాయో ఆ వివరాలు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.